Thank you so much. Let us go into the class. మన క్లాస్లోకి వెళ్దాం. Very important subject. Very important subject. ఏంటి అని అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ గురించిన కొన్ని విషయాలు మనం అందరం నేర్చుకోవాలి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ట్రినిటీ అనేది చాలా కష్టమైన సబ్జెక్ట్, చాలా క్లిష్టమైన సబ్జెక్ట్, చాలా హార్డ్గా ఉంటుంది, ఇది అర్థం కాదు, కాబట్టి దీని గురించి చర్చించడం, దీని గురించి మాట్లాడుకోవడం, దీని గురించి నేర్చుకోవడం టైం వేస్ట్ అనుకుంటారు చాలా మంది. దేవుడి గురించి నేర్చుకుందాం, యేసుక్రీస్తు గురించి నేర్చుకుందాం, తర్వాత అవసరమైతే పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా నేర్చుకుందాం, ఇవన్నీ అవసరం, కానీ ట్రినిటీ అంత ఈజీ కాదు అని చాలా మంది అభిప్రాయపడచ్చు, ఐ థింక్. యా, సో అందుకే డీటెయిల్ స్టడీ ఆఫ్ ట్రినిటీ గురించి ఈ వెన్స్డే క్లాసెస్ లో మనం అందరం కలిసి నేర్చుకోబోతున్నాం. యా, ఇందులో మనం 5 చాప్టర్స్ డీల్ చేస్తాం. 5 చాప్టర్స్. సో ఇందులో మీకు చూపిస్తాను చూడండి, నెక్స్ట్ స్లైడ్ ఐ థింక్, జోసెఫ్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అనేది టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో నేను ఇచ్చాను, అండ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ద నోట్స్ ఆల్సో. సో మేబీ దిస్ వీక్, ఈ సాటర్డే ఆర్ ఫ్రైడే కంతా ఐ సెండ్ యూ ద నోట్స్. ఎందుకనంటే ఆ నోట్స్ 130 pages ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి ఐ హ్యావ్ టు కొంచెం ఎడిట్ చేయాల్సి ఉంది. సో ఐల్ సెండ్ ద నోట్స్ డెఫినెట్లీ ఇన్ ద గ్రూప్. సో ఇందులో మనం ట్రినిటీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, పర్పస్ ఏంటి, దాన్ని ఎలాగా అప్రోచ్ కావాలి నేర్చుకోవాలంటే, ఇవన్నీ మనం చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ బిబ్లికల్ ఫౌండేషన్స్ ఏమైనా ఉన్నాయా త్రిత్వానికి అనేది కూడా మనం చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ అసలు ఈ ట్రినిటీ అనే డాక్ట్రిన్ ఎలా డెవలప్ అయింది, హిస్టారికల్ డెవలప్మెంట్ ఎలా అయింది, అపోజిల్స్ నుంచి ఈ మోడర్న్ ఏజ్ వరకు వాట్ ఆర్ ద డ్రాస్టిక్ డెవలప్మెంట్. ఓకే, ట్రినిటీలో ఏం జరిగింది అనేది మనం చూడబోతున్నాం. అండ్ ఈ ట్రినిటీలో ఏమైనా ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఏమైనా ఉన్నాయా, మనం చూస్తాం. అండ్ థియోలాజికల్ ఫౌండేషన్స్ ఏమన్నాయా అనేది కూడా చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ ట్రినిటీకి సాల్వేషన్ కి, ట్రినిటీకి క్రిస్టియన్ వర్షిప్ కి, ట్రినిటీకి క్రియేషన్ కి, అలాగే ట్రినిటీకి క్రిస్టియన్ ఎథిక్స్ కి, తర్వాత ట్రినిటీకి అలాగే కంపారేటివ్ రిలీజియస్ పర్స్పెక్టివ్స్ కొన్ని ఉన్నాయిగా. జీవీస్ అండర్స్టాండింగ్ ఏంటి, ఇస్లామిక్ అండర్స్టాండింగ్ ఏంటి, హిందూ అండర్స్టాండింగ్ ఏంటి, క్రిస్టియన్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ట్రినిటీ గురించి కొన్ని హెరసీస్ ఉన్నాయి. హెరసీస్ అంటే తప్పుడు బోధలు ఉన్నాయి. ఓకే, ఆ తప్పుడు బోధల గురించి కూడా మనం నేర్చుకుంటాం. దాదాపు 12 తప్పుడు బోధలు ఉన్నాయి ట్రినిటీ గురించి, దాని గురించి కూడా మనం చూస్తాం. అండ్ ఈ ట్రినిటీలోనే ఐ థింక్ ఈ ట్రినిటీలోనే మనం మోడర్న్ ఇష్యూస్, ఓకే, ఈ ట్రినిటీకి సంబంధించి కొన్ని మోడర్న్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఫిలసాఫికల్ గా మనం మనం కొన్ని విషయాలు చూస్తాం. అలాగే ఇంకోటి ఏంటంటే అపోలజిటిక్ డిఫెన్స్, ఓకే, ఆఫ్ ట్రినిటీ గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్ రిలవెన్స్ ఏమైనా ఉందా ఈ ట్రినిటీలో, ప్రాక్టికల్ రిలవెన్స్. ఓకే, తర్వాత చివరిగా మనం కొన్ని రిఫ్లెక్టివ్ పాయింట్స్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ అవి చూసేసి మనం ముగించుకుంటాం. ఓకే, వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్, చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. థియోలాజికల్ కాలేజెస్ లో మామూలుగా మేము ఈ సబ్జెక్ట్ ని 6 months నేర్చుకుంటాం. 6 months. ఓకే, సో
సో కాబట్టి అన్ని పాయింట్స్ నేను మీకు చెప్పకపోయినా ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేయకోకుండా డెఫినెట్లీ మనకి ఏమైతే అవసరమో అవి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యా, ఐ థింక్ నా వాయిస్ అందరికి వినబడుతుందా? యా, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ అన్న, క్లియర్ అన్న. ఎస్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పటి వరకు మీరు వినిన ట్రినిటీ గురించి ఇప్పుడు మీరు వింటున్న ట్రినిటీకి సబ్జెక్ట్ కి దేర్ విల్ బి సమ్ సిమిలారిటీస్ విల్ బి దేర్, రైట్? అయితే చాలా కొత్త సబ్జెక్టు, కొత్త పాయింట్స్ మనం ఇందులో నేర్చుకుంటాం. Yeah. మనం ఒకవేళ ఇంట్రడక్షన్ గురించి ఆలోచన చేస్తే ఆ త్రిత్వ సిద్ధాంతం అనేది ఏమైతే ఉందో, ఈ త్రిత్వ సిద్ధాంతం క్రిస్టియన్ థియాలజీ, ఓకే, క్రిస్టియన్ థియాలజీకి ఇట్ ఈస్ ద హార్ట్, ఓకే, హార్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ థియాలజీ. హార్ట్ ఎందుకు హార్ట్ అని అంటే, హార్ట్ లేకపోతే ఎలాగైతే మనిషి చచ్చిపోతాడో, హార్ట్ లేకపోతే ఎలాగైతే మనిషి బ్రతకడో, త్రిత్వం లేకపోతే క్రిస్టియన్ ఎసెన్స్, క్రిస్టియన్ అసలు ఉండడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే హార్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ థియాలజీ అని అన్నారు. ఓకే, అండ్ ఇందులో మీరు ఆలోచన చేస్తే మనం ఏమైతే నేర్చుకున్నామో, ఓకే, చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి క్రిస్టియన్ డాక్ట్రిన్స్ లో. ఓకే, క్రియేషన్ డాక్ట్రిన్, తర్వాత రెవల్యూషన్ డాక్ట్రిన్, ఇన్కార్నేషన్, ఓకే, శరీర ధారణ, అలాగే సాల్వేషన్, రిడెంప్షన్ గురించి, పరిశుద్ధ పరచబడటం గురించి, శాంటిఫికేషన్ గురించి, అలాగే వర్షిప్, తర్వాత డెస్టినీ ఆఫ్ హ్యుమానిటీ గురించి, ఇది చాలా డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఈ డాక్ట్రిన్స్ అన్ని ఏమైతే ఉన్నాయో, ఈ డాక్ట్రిన్స్ అన్ని దే ఆర్ గ్రౌండెడ్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ట్రైన్ గాడ్. ఇవన్నీ కలిసి ఎక్కడున్నాయి అని అంటే, ఇవన్నీ కలిసి దేవుని అంటే త్రియేక దేవుని స్వరూపంపై ఆధారపడి ఉంది అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి సిద్ధాంతం, క్రిస్టియన్ డాక్ట్రిన్, ఏ డాక్ట్రిన్ అయినా సరే, ఆ డాక్ట్రిన్ ఈ త్రియేక దేవుని స్వరూపంపై ఆధారపడి ఉంది అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, క్రిస్టియన్ అంటే క్రిస్టియానిటీ అనేది కేవలం దేవుడు ఉన్నాడు దాన్ని ఒకటే ప్రొక్లెయిమ్ చేసేది కాదు క్రిస్టియానిటీ అని అంటే. అది ఏం చేస్తుందనంటే, క్రిస్టియానిటీ అనేది ఇట్ విల్ ప్రొక్లెయిమ్ వాట్ అంటే, వన్ ట్రూ గాడ్, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆ ఒకే దేవుడు నిత్య కాలం నుండి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు అని ప్రకటిస్తుంది క్రిస్టియానిటీ, ఈ క్రైస్తవ్యం, రైట్? అందుకే ఇక్కడ మూడు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు లేరు ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే ఒకే దేవుడు మూడు వేషాలు వేసుకొని ఉన్నవాడు కాదు. ఓకే, ఒకే దేవుడు మూడు వేషాలు వేసుకొని అలా కాదు. అయితే ఒకే దైవ స్వరూపంలో ముగ్గురు నిత్య వ్యక్తులు ఉన్నారని క్రైస్తవ విశ్వాసం బోధిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ దిస్ పాయింట్. ఏంటి? దేవుని స్వరూపంలో దేర్ ఆర్ త్రీ పర్సన్స్ ఆర్ దేర్. ఓకే, ఇది క్రైస్తవ విశ్వాసం బోధిస్తుంది. ఓకే, అందుకే మీరు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే, ఇదేంటి ఈ త్రిత్వ సిద్ధాంతం ఏమైతే ఉందో, ఓకే, ఇది గ్రీకులు అంటే గ్రీక్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ గ్రీక్ ఫిలాసఫర్ కనిపెట్టిన సిద్ధాంతం కాదు ఇది. వాళ్ళు కనిపెట్టారు, అక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటా ఉంటారు చాలా మంది. నో 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 నో, ఇది గ్రీక్ ఫిలాసఫర్స్ కాదు కనిపెట్టింది. ఇంకోటి కూడా ఉంది, చాలా హెరసీ. అదేంటంటే, ఇది అర్లీ చర్చ్ కల్పించిన సిద్ధాంతం అని కానీ చాలా మంది అనుకుంటా ఉంటారు. నో, ఇది అర్లీ చర్చ్ కల్పించిన సిద్ధాంతం కూడా కాదు.
మళ్ళీ ఏంటిది? బైబిల్లో దేవుడు తనకు తాను ఎలాగ అంటే ప్రత్యక్షపరచుకున్నాడో ఆ ప్రత్యక్షతను సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వివరించడానికి అంటే ఆ ప్రత్యక్షత ఏమైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని వివరించడానికి చర్చ్ ఏమైతే ఉందో ఆ చర్చ్ రూపొందించిన ఆ దాన్ని ఏమంటారు, ఆ దైవ శాస్త్ర ప్రకటన ఇది. డివైన్ ఎసెన్స్. ఇది ఆ మనం అర్థం చేసుకోవాలి. ద ప్రొక్లమేషన్. ఓకే. మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే ట్రినిటీ అనే పదం మనకు ద టర్మ్ ట్రినిటీ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మనకి ట్రినిటీ అనే పదం కనబడదు, ఆ పదం ఉండదు. కానీ బట్ ద డాక్ట్రిన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఆ సత్యం ఏమైతే ఉందో, ఆ త్రిత్వం గురించి ఉన్న సత్యం ఏమైతే ఉందో ఆ సత్యం బైబుల్ అంతటా మనకు కనిపిస్తున్నది, బైబిల్లో మొత్తం కనబడుతున్నది. ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ ద మ్యాథమెటికల్ ఫార్ములా. ఇది మ్యాథ్స్ కాదు, ఇది మ్యాథ్స్. ఓకే. మ్యాథమెటికల్ ఫార్ములా కాదు. కొంతమంది కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ఫార్ములా? ఏం ఫార్ములా అంటే 1+1+1 = 3 అని చెప్తే, నో 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 అది కాదు, ఇది 1 × 1 × 1 = 1 అని అంటా ఉంటారు. నో నో నో. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ గాడ్ ఇన్ దట్ సెన్స్? ఇది మ్యాథమెటికల్ ఫార్ములా కూడా కాదు. మళ్ళీ ఏం చేస్తుంది ఇది? ఇది ఏంటంటే ఇది రివీల్డ్ మిస్టరీ. ఇది ఎవరి గురించి? గాడ్స్ నేచర్ గురించి, దేవుని యొక్క స్వభావం గురించి, స్వారూప్యం గురించి రివీల్ చేయబడిన మిస్టరీ. ఓకే. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ వర్షిప్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సాల్వేషన్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ మిషన్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ప్రేయర్, అండ్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ స్పిరిచువల్ లైఫ్. ఓకే. అందుకే మనిషి బుద్ధి మాత్రమే ఈ సత్యాన్ని కనుగొనలేదు. దయచేసి మనం ఏదో చదివేస్తేనో లేకపోతే ఏదో అలా వింటేనో నేను ఏదో తెలివి పెట్టేస్తే నాకు అర్థమైపోతుంది దీని గురించి అని అంటే అది మన భ్రమ. మనిషి బుద్ధి ఈ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేదు. ఓకే. ఎప్పటికీ తెలుసుకోలేదు. రైట్. ఇంకా నేను డెఫినేషన్కి రాలేదు జోసెఫ్. థ్యాంక్ యూ. అండ్ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తనను తాను చరిత్రలో, హిస్టరీలో, క్రియేషన్లో, ఇన్కార్నేషన్లో, అలాగే పరిశుద్ధాత్మ అవతరణలో, అలాగే సంఘ జీవితంలో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాం అంతే. ఓకే. ఆ సత్యం కూడా ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు, మనం తెలుసుకోలేదు. ఓకే. ఫిలాసఫికల్ గా ఆలోచన చేస్తే త్రిత్వ సిద్ధాంతం ఓకే ఏమైతే ఉందో అది గొప్ప, అది చాలా ఒక మిస్టరీ అనమాట. ఫిలాసాఫికల్ గా ఆలోచన చేస్తే సాధారణంగా ఒక వ్యక్తి కంటే అంటే అంటే ఒక వ్యక్తి అంటే మామూలుగా ఒక ఉనికి అని లాజికల్ గా మనం మాట్లాడుకోవచ్చు, బీయింగ్ అని. ఓకే. సాధారణంగా. కానీ క్రిస్టియన్ థియాలజీ మాత్రం చెప్పేది ఏంటి అంటే ఒకే ఎసెన్స్. అంటే ఎసెన్స్ అంటే తెలుగులో ఏమంటారు? స్వరూపం అంటారు. ఒకే స్వరూపం, ముగ్గురు వ్యక్తులు అని ప్రకటిస్తుంది క్రిస్టియన్ థియాలజీ. ఒకే స్వరూపం, 3 పర్సన్స్. దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ క్లాస్, అంటే ఈ సబ్జెక్ట్ లో మనం. ఓకే. అందుకే ఇది ఒక డాక్ట్రిన్ గా మాత్రమే ఒకవేళ మీరు చూస్తే,
ఒకవేళ ఇదే డాక్ట్రిన్ అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఎస్ అఫ్ కోర్స్ ఇది ఒక డాక్ట్రిన్ మాత్రమే కాదు. ఇది ఏం చేస్తుందంటే ఇది దేవుని స్వరూపాన్ని, ఆయన ప్రేమను, ఆయన రిలేషన్షిప్ అంటే ఆయన సంబంధాలు ఎలా ఉంటాయి, సంబంధాన్ని, అలాగే ఆయన రక్షణను, మానవ జీవితం అంటే మానవ జీవితం పట్ల ఆయనకున్న ప్రణాళిక, ఇవన్నీ అర్థమవుతాయి దేని గురించి నేర్చుకుంటే, అంటే ట్రినిటీ గురించి నేర్చుకుంటే. చూడండి, అంత ఇంపార్టెంట్ అనమాట. రైట్? ఐ థింక్ అందరికి క్లారిటీగా ఉందా, ఆల్ ఆఫ్ యూ? ఎస్ అన్న. యా, రైట్, థ్యాంక్ యూ. రైట్, నౌ we will go to the meaning of Trinity, meaning of the doctrine of Trinity. సో ఇక్కడ చూడండి, ఎవరైనా చదువుతారా? ఎనీబడి కెన్ రీడ్. ఇంగ్లీష్ లో ఒకరు, తెలుగులో ఒకరు చదవండి. ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఎనీబడి ప్లీజ్. Definition. The doctrine of the Trinity teaches that there is one and only one true God who exists eternally in three distinct persons, the Father, the Son, and the Holy Spirit. These three persons are co-equal, co-eternal, and of one divine essence. They are not three gods, nor one person, appearing in three different forms, but one God in three persons. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగులో చదువుతారా ఎవరైనా? తెలుగులో ఎవరైనా ప్లీజ్. ఓకే అన్న. త్రిత్వ సిద్ధాంత ప్రకారము ఒకే సత్యదేవుడు నిత్యకాలం నుండి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే మూడు ప్రత్యేక వ్యక్తులుగా ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు సమానమైన దైవత్వం, సమానమైన మహిమ, సమానమైన నిత్యత్వం మరియు ఒకే దైవ స్వరూపం కలిగి ఉన్నారు. వీరు ముగ్గురు దేవుళ్ళు కారు. ఒకే దేవుడు మూడు వ్యక్తులలో నిత్యంగా ఉనికిలో ఉన్నాడు. ఇదేంటి అని అంటే, ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. కే సత్యదేవుడు నిత్య కాలం నుండి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ అనే మూడు ప్రత్యేక వ్యక్తులుగా ఉన్నాడు ఆయన. ఇక్కడ నేను ఒక పదం వాడాను చూడండి, అక్కడ దీస్ పర్సన్స్ ఆర్ ఓకే కో ఈక్వల్, కో ఎటర్నల్ అండ్ వన్ ఏంటి అండ్ ఆఫ్ వన్ డివైన్ ఎసెన్స్ అనే ఆ పదం వాడా. గుర్తుందా? కనబడుతుందా మీకు? కనబడుతుందా? సమానమైన మహిమ, సమానమైన నిత్యత్వం. ఓకే, ఈ పదాలు ట్రినిటీ అంటానే మీకు మైండ్ లో గుర్తుకు రావాల్సింది ఈ రెండు పదాలు, కో ఈక్వల్, కో ఎటర్నల్. గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఈ త్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ దే హ్యావ్ వన్ డిఫైన్ ఎసెన్స్, ఔసియా అని అంటారు గ్రీక్ లో దాన్ని. ఔసియా గుర్తుపెట్టుకోండి. ఓకే, కో ఈక్వల్ అంట అంటే సమానమైన మహిమ, ఓకే, సమానమైన నిత్యత్వం. తండ్రికి ఉంటుంది, కుమారుడికి ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఉంటుంది. అండ్ మీరు బాగా గమనిస్తే ఇక్కడ వీరు ముగ్గురు అంటే వ్యక్తులు డిఫరెంట్ పర్సన్స్ కాబట్టి ముగ్గురు ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడు అని అనుకోవడానికి కాదు. నో, వాళ్ళు అనుకోకూడదు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులలో నిత్యంగా ఉనికిలో ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కో ఈక్వల్, కో ఎటర్నల్, బట్ దే హ్యావ్ వన్ డివైన్ ఎసెన్స్. అందుకే ఇందులో మీరు ఒకవేళ ఆలోచన చేస్తే కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి దీంట్లో. ఏంటి అని అంటే, వన్ గాడ్, మోనోథియిజం అంటారు. మోనో అంటే వన్, థియిజం అని అంటే స్టడీ ఆఫ్ గాడ్. ఓకే, వన్ గాడ్, త్రీ డిస్టింక్ట్ పర్సన్స్. ఎవరు వాళ్ళు? ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఓకే, వన్ డివైన్ ఎసెన్స్ ఉంది, దాన్ని ఏమంటారు? ఔసియా అని అంటారు.
వీరు ఎవరైతే ఉన్నారో వీరు కో ఈక్వల్ దేంట్లో అంటే కో ఈక్వల్ ఇన్ గ్లోరీ, ఓకే, మహిమలో, కో ఈక్వల్ ఇన్ అథారిటీ, పరిపాలనలో, అథారిటీ, ఆధిపత్యంలో, ఓకే. అండ్ కో ఎటర్నల్ అనే పదం కూడా మీకు విన్నాంగా. కో ఎటర్నల్ వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్. కో ఎటర్నల్ వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్ అంటే అర్థం ఏంటో తెలుసా? సమానమైన నిత్యత్వం. కొంతమంది ఏమనుకుంటారంటే ఫస్ట్ తండ్రి, దాని తర్వాత కుమారుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాను. అలా కాదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఓకే, కో ఈక్వల్, కో ఈక్వల్. వారికి బిగినింగ్ ఎండ్ అనేది లేదు. అండ్ దే ఆర్ డిస్టింక్ట్ ఇన్ పర్సన్స్, ఓకే, అండ్ యునైటెడ్ ఇన్ ఎసెన్స్. ఇది ఏంటి అని అంటే క్రిస్టియన్ థియాలజీకి ఫౌండేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కీ పాయింట్స్ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కో ఈక్వల్, కో ఎటర్నల్, కో ఈక్వల్ ఇన్ గ్లోరీ అండ్ అథారిటీ, అండ్ కో ఎటర్నల్ without beginning and end. They are distinct in personalities, but they are united in essence. Okay, yeah. నెక్స్ట్ స్లైడ్ ఒకవేళ మీరు చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో, సో అక్కడ చూడండి, కీ పాయింట్స్ ఇచ్చాను. కీ పాయింట్స్ లో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి, రైట్? కీ పాయింట్స్. ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అని అంటే ఈ ట్రినిటీ అనే పదం ఏమైతే ఉందో ఇది 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 ఇంగ్లీష్ పదం కాదు యాక్చువల్లీ. ఓకే, ఇది ఒక లాటిన్ వర్డ్ లో నుంచి వచ్చింది. ఇది లాటిన్ వర్డ్, రైట్? ఏంటి ఆ లాటిన్ వర్డ్ అని అంటే ట్రినిటాస్. గుర్తుపెట్టుకోండి, ట్రినిటాస్ లాటిన్ వర్డ్ అది. ఓకే, ఫస్ట్ ఈ పదం ఉపయోగించిన వ్యక్తి పేరు ఎవరు అని అంటే, అప్పటి వరకు ట్రినిటీ అనే పదం ఎవరు ఉపయోగించలే. ఫస్ట్ ఆ వ్యక్తి ఉపయోగించాడు. ఆయన పేరు టెర్టూలియన్. గుర్తుపెట్టుకోండి నేమ్. ఫస్ట్ టెర్టూలియన్ అనే ఈయన ఈ ట్రినిటాస్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఓకే, అండ్ ఇది ఏం చేస్తుందనంటే ఈ ట్రినిటాస్ ఏమైతే ఉందో, లేకపోతే ఇంగ్లీష్ లో ట్రినిటీ అనేది ఏమైతే ఉందో, ఇది ఇట్ కంబైన్స్ టూ బిబ్లికల్ ట్రూత్ ని కలుపుతుంది అనమాట. రెండు బైబిల్ సత్యాలని కలుపుతుంది. ఏంటి రెండు బైబిల్ సత్యాలు? నెంబర్ 1, దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని ఇది చెప్పింది. అండ్ నెంబర్ 2, ఆ దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు అనేది ఈ సత్యం చెప్తున్నా. అండ్ దీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఫుల్లీ గాడ్, కానీ పర్సనాలిటీస్ లో మాత్రం వారు వేరు వేరు. కానీ తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు కుమారుడు దేవుడు అనేది ఈ సత్యం ఏమైతే ఉందో ఈ రెండు సత్యాలని కలుపుతుంది ట్రినిటాస్. ఓకే, నేను అందుకే చెప్పాను కదా, అంటే కో ఈక్వల్, కో ఎటర్నల్. ఓకే, కో ఎటర్నల్ గుర్తుపెట్టుకోండి. యా, అందుకే ట్రినిటీ అనేది డస్ నాట్ మీన్ 3 గాడ్స్. ఓకే, ఓకే, అండ్ ఇట్ డస్ నాట్ మీన్ 1 పర్సన్, ఒక్క వ్యక్తి. అంటే ఒక్క వ్యక్తి 3 పర్సన్స్ గా యాక్ట్ చేస్తున్నాడు, అది కూడా తప్పు. ఒకే ఒక వ్యక్తి తండ్రిగా ఆయనే, కుమారుడిగా ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడుగా కూడా ఆయనే అనమాట. నో, దాన్ని ఏమంటారంటే మోడలిజం అంటారు దాన్ని. ఓకే, అది కాదు ఇది. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే ఒకే సుప్రీం గాడ్ ఉన్నాడు. ట్రినిటీ అంటే ఇది కూడా కాదు. ఒకే సుప్రీం గాడ్ ఉన్నాడు విత్ 2 ఇన్ఫీరియర్ బీయింగ్స్. ఓకే, ఒకే సుప్రీం గాడు ఒక సైడ్ ఒక రకంగా ఒకలాగా యాక్ట్ చేస్తాడు, అండ్ ఇంకొక రకంగా ఇంకొకలాగా యాక్ట్ చేస్తాడు. అది కూడా కాదు, దాన్ని ఏరియనిజం అని అంటారు. ఓకే, ఇది మోడలిజం కాదు. మోడలిజం అంటే ఏంటి? ఎనీబడి? మోడలిజం అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం? మోడలిజం అంటే ఎనీబడి. మోడలిజం అంటే ఇప్పుడే చెప్పాను. అదే యాక్ట్ చేయడం. ఒకే పర్సన్
ఒకే పర్సన్ రెండు తండ్రిగా, విధాలుగా కుమారుడిగా, పరిశుద్ధాత్మక ఒకే వ్యక్తి ఉన్నాడు. అది మోడలిజం అంటే. ఓకే, గుర్తుపెట్టు. ఏరియనిజం అంటే ఏంటి? వన్ సుప్రీం గాడ్ విత్ టూ ఇన్ఫీరియర్ బీయింగ్స్. దాన్ని ఏరియనిజం అని అంటారు. అది హెరెసిస్ లో వచ్చినప్పుడు ఇంకా మంచిగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అంటే క్రిస్టియన్ థియాలజీ చెప్పేది ఏంటి అంటే దే ఆర్ యూనిటీ ఇన్ ఎసెన్స్ అండ్ డిస్టింక్ట్ ఇన్ పర్సన్స్ అని చెప్పిద్ది క్రిస్టియన్ థియాలజీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ క్వశ్చన్, మీరు క్లాస్ వింటున్నారో లేదో ఒక క్వశ్చన్. ట్రినిటీ అనే పదం ఏ పదం అంటే ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? లాటిన్ 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 పదం నుంచి వచ్చింది. ఎస్ ఎస్, కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి లాటిన్ లో ఏమంటారు దీన్ని? ట్రినిటాస్. ట్రినిటాస్ అని అంటారు. ఎక్సలెంట్. అండ్ యాక్చువల్లీ ఇది బైబిల్లో కనబడదు, కానీ ఒక వ్యక్తి యూజ్ చేశాడు. ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరు? ఈ పదం ఉపయోగించిన వ్యక్తి టెర్టూలియన్. 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 ఓకే, టెర్టూలియన్ ఆయన చర్చ్ ఫాదర్ అన్నమాట, గ్రేట్ స్కాలర్. ఓకే, రైట్. సో దీంట్లో కొన్ని కీ ఫిలాసాఫికల్ టర్మ్స్ ఉన్నాయి. అదేంటి అని అంటే యాక్చువల్లీ ఇది టేబుల్ అన్నమాట. ఇక్కడ కీ ఫిలాసాఫికల్ టర్మ్స్ ఉన్నాయిగా, ఇది ఒక టేబుల్. ఓకే, సెంటెన్స్ లాగా ఇచ్చాము, కానీ ఇది ఒక టేబుల్. సో దీంట్లో చూడండి, ఇంగ్లీష్, ఓకే, ఇంగ్లీష్, గ్రీక్ అండ్ లాటిన్ అండ్ తెలుగులో. ఓకే, ఇంగ్లీష్ లో బీయింగ్. ఓకే, ఈ పదాలు ఈ సబ్జెక్ట్ లో ఎక్కువ సార్లు వాడతాను నేను. ఓకే, మళ్ళీ మళ్ళీ ఈ పదాలకి అర్థం దయచేసి అడగండి. ఓకే, సో ఇంగ్లీష్ లో బీయింగ్ అని అంటే, ఓకే, బీయింగ్ అని అంటే గ్రీక్ లో దీనికి ఏ వర్డ్ లేదు. తెలుగులో దీన్ని ఉనికి లేకపోతే సత్తా అని అంటారు. ఓకే, ఇంగ్లీష్ లో ఎసెన్స్ అని అంటే గ్రీక్ లో ఔసియా అని అంటారు దీన్ని, ఎసెన్స్. తెలుగులో దీనికి అర్థం ఏంది? ఎసెన్స్ అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఈ ఆ స్వరూపం గురించి లేకపోతే దైవ సారం గురించి ఇది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంగ్లీష్ లో పర్సన్, వ్యక్తి అని అంటే గ్రీక్ లో హిపోస్టసిస్ అని అంటారు దీన్ని. ఓకే, హైపోస్టసిస్ అంటారు. తెలుగులో దీనికి అర్థం ఏంటి? వ్యక్తి లేకపోతే వ్యక్తిత్వం అని అర్థం. ఇంగ్లీష్ లో నేచర్ అనే పదం వాడాను అనుకో. ఓకే, గ్రీక్ లో దానికి అర్థం ఏంటి? గ్రీక్ లో ఆ పదానికి ఏం వాడారు అని అంటే ఫిజిస్ అనే పదం వాడారు. నేచర్ అంటే మీరు వెంటనే సృష్టి అని అనకూడదు. సృష్టి కాదు నేచర్ అంటే. ఓకే, రైట్. సో తెలుగులో ఏంటి అక్కడ చూసి చెప్పండి. తెలుగులో ఏ ఏ ఏ పదం వాడాలి మనం ఈ సబ్జెక్ట్ లో? ముఖ్యంగా నేచర్ అంటే స్వభావం. స్వభావం వాడాలి. ఓకే, యా. అండ్ సబ్స్టెన్స్ అనే పదం వాడతాం మనం ఈ సబ్జెక్ట్ లో. సబ్స్టెన్స్ అంటే మామూలుగా సబ్స్టెన్స్ అంటే ఏం చెప్పండి? సబ్స్టెన్స్ అంటే ఏం చెప్పండి మామూలుగా? సబ్స్టెన్స్ అంటే చెప్పండి మామూలుగానే ఏమనుకుంటాం మనం సబ్స్టెన్స్ అంటే? పదార్థం అన్న. పదార్థం అని అనుకుంటాం మామూలుగా. ఓకే, కానీ గ్రీక్ లో దానికి చాలా వేరే మీనింగ్ ఉంది. సబ్స్టాన్షియా అని అంటారు గ్రీక్ లో. ఓకే, తెలుగులో దానికి అర్థం ఏంటంటే మూలసారం అని అర్థం. మూలసారం, సబ్స్టెన్స్ అని అంటే ఈ సబ్జెక్ట్ లో. ఓకే, ట్రినిటీ అని అంటే ట్రినిటాస్. ఓకే, దానికి తెలుగులో త్రిత్వం అని అంటారు. రైట్, వెరీ ఇంపార్టెంట్. పెరికోరసిస్ ఇంగ్లీష్ లో. పెరికోరసిస్ అని అంటే గ్రీక్ లో కూడా పెరికోరసిస్సే. ఓకే, దీనికి తెలుగులో అర్థం ఏంటి అంటే పరస్పర అంతర్నివాసం అని అర్థం. పరస్పర అంతర్నివాసం. ఓకే, ఈ పదాలు మనం ఈ సబ్జెక్ట్ లో ఎక్కువ సార్లు వాడతాం. ఓకే, ఈ ఈ ఈ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వీటిని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ గురించి చదివేటప్పుడు లేకపోతే మీరు బైబుల్లో ఎప్పుడైనా చదివేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టైం, డెఫినెట్లీ మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు మీకు ఒకవేళ టైం ఉంటే డోంట్ రీడ్ అంటే మీరు దయచేసి ఇంగ్లీష్ మాత్రమే లేకపోతే తెలుగు మాత్రమే చదివేసి నాకు అర్థమైపోయింది అని దయచేసి చెప్పకండి. యు గో ఫర్ ద ఒరిజినల్ లాంగ్వేజ్. ఓకే, అండ్ వీ హ్యావ్ మొబైల్ ఫోన్ లో ఇంటర్లీనియర్ బైబుల్ ఉంది. ఓకే, దాంట్లో దానికి గ్రీక్ బైబుల్, తర్వాత ఇంగ్లీష్ బైబుల్, ఓకే, అలాగే హీబ్రూ బైబుల్,
దానికి మీనింగ్స్ ఏంటి, ఒరిజినల్ మీనింగ్స్ ఏంటి. వీ హ్యావ్ సో మెనీ యాప్స్ ఆర్ దేర్, యు గో త్రూ దట్. ఓకే, సో వెంటనే అలా చదివేసి నాకు అర్థమైపోయింది అని అంటే, సో దెర్ ఈస్ వన్ ప్రాబ్లం. ఓకే, దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, రైట్? ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నౌ వి విల్ గో టు బిబ్లికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ట్రినిటీ గురించి మనం ఆలోచన చేస్తాం, రైట్? అందరికీ ఇంట్రడక్షన్ అర్థమైంది అనుకుంటాను. అందరికీ ఇంట్రడక్షన్ అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ? Yes, sir. Yes, sir. యా. యా. స్వభావం అని అంటే మనం ఇంగ్లీష్ లో ఏం అర్థం చేసుకోవాలి? స్వభావం, Nature. Nature. నేచర్ అని అర్థం. Nature. థ్యాంక్ యూ. సబ్స్టెన్స్ అని అంటే సబ్స్టెన్స్, మూలసారం. మూలసారం. ఎక్సలెంట్. రైస్. యా. హూ ఫస్ట్ కాయిన్ ద వర్డ్ ట్రినిటీ? Tertullian. Tertullian. టెర్టూలియన్. ఎస్, కరెక్ట్. ఓకే, యా. సో ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? థ్యాంక్ యూ. రైట్, వి విల్ గో టు బిబ్లికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ట్రినిటీ. ఓకే, బిబ్లికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ట్రినిటీ గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. యా. త్రిత్వ సిద్ధాంతాన్ని, అంటే ఈ సిద్ధాంతం ఏమైతే ఉందో చర్చ్ తర్వాత కాలంలో, అంటే ఎర్లీ చర్చ్ ఆ కాలం అయిపోయిన తర్వాత బైబుల్ పై రుద్దలేదు ఇది చర్చ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది దేవుడు తనను తాను చరిత్రలో క్రమక్రమంగా, ఓకే, క్రమక్రమంగా బయలుపరుచుకున్న ప్రకటన. ఇది బయలుపరుచుకున్న ప్రకటన, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. ఓకే, ఇది ఏదో మనిషి కొత్తగా కనిపెట్టింది కాదు. ఇది మీరు బైబుల్ అంతా చదివితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆయన ఏం చేశాడంటే మెల్లమెల్లగా చరిత్రలో క్రమక్రమంగా, ఓకే, అంతా ఒకేసారి కాదు, క్రమక్రమంగా తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చాడనమాట. ప్రకటన చేసుకుంటూ, ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఓకే, దాన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే మీరు బాగా గమనించాలి. అదేంటి అని అంటే ఆదాముతో దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విధానం, దాని తర్వాత వచ్చిన అబ్రహాంతో దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విధానం, దాని తర్వాత వచ్చిన మోసెస్తో దేవుడు ప్రత్యక్షపరుచుకున్న విధానం, దాని తర్వాత వచ్చిన డేవిడ్, దాని తర్వాత వచ్చిన ప్రాఫిట్స్, దాని తర్వాత వచ్చిన నెహెమ్యా లేకపోతే ఎవరైతే ఉన్నారో, దాని తర్వాత వచ్చిన అపోజల్స్, దాని తర్వాత వచ్చిన చర్చ్. మీరు హిస్టరీ అంతా బాగా గమనిస్తే దేవుడు ఒక్కరితో ఒక్కొక్కలాగా ఏం చేశాడు అంటే ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు ఇన్ డిఫరెంట్ వేస్. ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే ఇదే ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. దీని గురించి ప్రకటన చేసుకుంటూ రావాలని ఆయన కోరుకున్నాడు. ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాలి, అదేంటి అని అంటే క్రమబద్ధమైన ప్రకటన, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే దేవుడు ఒకేసారి తన సత్యాలన్నీ ఆయన ప్రకటన చేసుకోలేదు ఒకేసారి అన్ని. ఎందుకంటే ఈ వ్యక్తి ఉండాల్సిన స్థితిలో లేడు. ఈ వ్యక్తి ఉండిందంతా పోగొట్టుకున్నాడు. స్టిల్ఫుల్ నేచర్ వచ్చేసింది, బిహేవియర్ మారిపోయింది, దేవుడితో ఉన్న రిలేషన్షిప్ కోల్పోయింది. ఓకే, వెళ్ళిపోయింది. దేవుడు ఆజ్ఞను ఈ వ్యక్తి వద్దు అనుకున్నాడు. ఓకే, దేవుణ్ణి ఎదిరించాడు, దేవుణ్ణి చాలా బాధ పెట్టాడు. కానీ ఈ మనిషిని దేవుడు వదిలిపెట్టలేదు, ఈ మనిషిని కావాలనుకున్నాడు. ఈ వ్యక్తికి ఎలాగైనా తన గురించి చెప్పుకోవాలనుకున్నాడు. ఓకే, అందుకే మీరు బాగా గమనిస్తే నోవాహుని అనుకున్నాడు,
అబ్రహాం ఎన్నుకున్నాడు, మోసెస్ ఎన్నుకున్నాడు, తర్వాత డేవిడ్ ఎన్నుకున్నాడు, చాలా మందిని ఎన్నుకుంటూ వచ్చారనమాట. కొంతమంది మాట విన్నారు, కొంతమంది మాట వినలేదు. దేవుడు అందరితో మాట్లాడుకుంటూ వచ్చాడు. యా, దాన్ని ఏమంటారు అంటే క్రమబద్ధంగా ప్రకటన చేసుకుంటూ వచ్చాడుగా, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని అంటారు. యా, సో ప్లీజ్ మ్యూట్ యువర్ మొబైల్ ఇఫ్ ఎనీబడి. యా, ఇంకోటి ఏంటంటే ఒకేసారి మనం చెప్పుకోలే, దేవుడు చెప్పలేదు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. హిస్టరీలో వివిధ దాన్ని ఏమంటారు దశలు ఉన్నాయి, స్టేజెస్. ఇంకోటి ఏంటంటే చాలా కాంటెక్స్ట్ లో ఉన్నాయి, చాలా సందర్భాలలో తన తన ఎసెన్స్ ఏమైతే ఉందో, తన స్వరూపాన్ని ఏమైతే ఉందో, అలాగే తన రక్షణ ప్రణాళిక క్రమక్రమంగా వెల్లడించాడు. అంతా ఒకేసారి చెప్పలేదు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మీరు బాగా గమనించండి, ఏ టెక్స్ట్ అయినా మీరు చదివేటప్పుడు యు సీ ఇన్ ద లెన్స్. ఓకే, దేవుడి యొక్క లెన్స్ లో నుంచి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఈ టెక్స్ట్ లో, ఈ టెక్స్ట్ పార్ట్ లో ఈ వ్యక్తికి దేవుడు తనను తాను ఎట్లా ప్రత్యక్షపరచుకున్నాడు ఈయన ఆలోచన చేయండి. థింక్ దట్ దేవుడు నాకు ఏమి ఇస్తాడు ఈరోజు, నాకు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలా, నేను ఏం చెప్తా, అది కాదు. థింక్, దేవుడు తన గురించి తాను నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈరోజు, దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎవరి గురించి, తన గురించి. ఈ రోజుల్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, దేవుడు గురించి అంటే మన గురించి మనం చెప్పుకుంటాం ఆయనతో, ఓకే, అయితే దేవుడి గురించి మనకు అవసరం లేదు. ఆయన గురించి నేర్చుకునేది అవసరం లేదు. ఆయన స్వభావం ఏంటి, ఆయన ఎసెన్స్ ఏంటి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఎట్లుంటాయి, ఆయన అట్రిబ్యూట్స్ ఎట్లుంటాయి, వీ డోంట్ నీడ్ దట్. మనకి అవసరం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తాం మనం. ఇజ్ ఇట్ ట్రూ? ఇజ్ ఇట్ ట్రూ? ఎవరు మాట్లాడట్లేదండి? Yes, sir. అవునన్నా కాదన్నా అదే నిజం. ఎందుకనంటే మనం ఎప్పుడైనా టెక్స్ట్ని చదివే విధానం మనం గమనిస్తే, మనం ఎప్పుడు మన కోసం చదువుతాంగా. మనకి ఏదైనా కావాలంటే చదువుతాం, అవును. ఈవెన్ హైలీ స్పిరిచువల్ పర్సన్ కూడా ఈరోజు దేవుడు నాకు ఏదో ఇవ్వబోతున్నాడు అన్నట్టుగా ఆ చదువుతారు చాలా మంది. ఏదో ఇచ్చేస్తున్నాను నాకు, దీవిచ్చేస్తున్నాను నాకు అన్నట్టుగా. ఆ ప్రామిసెస్ కూడా చూడండి, ఆ ప్రామిసెస్ కూడా ఏ ఉద్దేశంతో ఆ వ్యక్తి, అంటే దేవుడు ఆ వ్యక్తితో ఇవంతా అవసరం లేదు మనకి. దాంట్లో మనకి నచ్చిన పదాలు ఉన్నాయా లేవా, అది మనకి హ్యాపీనెస్ కలిగిస్తుందా లేదా అన్నట్టుగా మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే నేను ఒక పదం వాడాను, ఏంటి, దేవుడి యొక్క ఆ లెన్స్ తో ఆ టెక్స్ట్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని నేను చెప్తాను చూడండి. హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో చెప్పాలంటే, మనం చాలా సార్లు మనం అబ్రహాము ఇస్సాకు, ఓకే, ఇస్సాకును బలి ఇవ్వడానికి కొండ మీదకి వెళ్తాడుగా. ఓకే, కొండ మీదకి వెళ్ళినప్పుడు వెంటనే మనం ఎప్పుడు చదివినా అబ్రహాము విశ్వాసం, చూసావా ఏంటి, సొంత కుమారుని కూడా బలి ఇవ్వడానికి ఈ వ్యక్తి ఆ చేశాడు, మీరు కూడా ఇవ్వండి. విశ్వాసం అంటే అట్లా ఉండాలా అని ఫెయిత్ ఆఫ్ అబ్రహాం గురించి హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేనా? అంతే కదా? Yes, యా, sir. Faith వి express. వాంట్, మనం ఏం చేస్తాం, అబ్రహాం ఫెయిత్ ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏంటి, హిస్టారికల్ గా దేవుడు క్రమక్రమంగా ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులతో తన గురించి తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఎంత దాన్ని ఏమంటారు, ఎంత ప్రయత్నం చేశాడో మనం అర్థం చేసుకోవాలి అనే పదం వాడాం మనం. మీరు అక్కడ బాగా గమనిస్తే అబ్రహాము మెసొపోటేమియన్ కల్చర్ లో నుంచి వచ్చినాడు. మెసొపోటేమియన్ కల్చర్ అన్నమాట. అక్కడ మీరు బాగా గమనిస్తే చాలా కల్చర్స్, ట్రెడిషన్స్ ఉండేవి. దాంట్లో ఒక కల్చర్ అండ్ ట్రెడిషన్ ఏంటి అని అంటే, చిన్నపిల్లల్ని బలి ఇవ్వడం వాళ్ళ కల్చర్ అది.
చిన్నపిల్లల్ని. ఎందుకు చిన్నపిల్లల్ని వాళ్ళు బలి అర్పిస్తారంటే ఫర్ అగ్రికల్చర్. వాళ్ళు ఫెర్టిలిటీ బాగుండాలని, ఫర్ ద సేక్ ఆఫ్ రెయిన్. ఓకే. అండ్ ఆ రోజుల్లో రెయిన్ గాడ్, తర్వాత సన్ గాడ్, తర్వాత అగ్రికల్చర్ గాడెసెస్, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఓకే. సో వారికి చిన్నపిల్లల్ని బలి ఇస్తే ఆ చిన్నపిల్లల రక్తం ఏమైతే ఉందో ఆ రక్తం అక్కడ చిందితే ఆ ఫర్టిలిటీ బాగుంటుందని, రెయిన్ వస్తుందని, సో సన్ కూడా అగ్రికల్చర్ ని బాగా దీవిస్తాడని సో చాలా మంది అనుకునేవాళ్ళు. ఓకే. సో ఇట్లాంటి కల్చర్ లో నుంచి వచ్చిన అబ్రహాం, సో ఇప్పుడే చెప్పాను, థింక్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ గాడ్ అనే పదం వాడంగా. సో అబ్రహాం నీ నీ ఒక్క కుమారుడు నాకు ఇస్తావా అని అంటే ఒక్క క్వశ్చన్ కూడా అడగకోకుండా వెళ్ళిపోయాడుగా. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, వెళ్ళిపోయాడు. సూపర్, ఎక్సలెంట్. సో బలి ఇవ్వడానికి కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తిన తర్వాత ఆ అబ్రహాము స్టాప్ 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 స్టాప్. నువ్వు నువ్వు నీ కుమారుని కూడా నువ్వు నా కోసం అర్పించడానికి వెనుకం చేయలేదు. వెనుకం చేయలేదు. యా 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 నో 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 నో, యూ షుడ్ నాట్ డూ దిస్. నువ్వు నాలాగున్నావు. నువ్వు నాలాగున్నావంటే నువ్వు ఫ్యూచర్ లో యాక్చువల్ గా నా కుమారుణ్ణి నేను ఏం చేస్తానంటే మీ అందరి కోసం నేను ఇవ్వాలనుకుంటే అసలు నా నేచర్ నీకుందేంటి? సూపర్, ఇట్లాంటి వాడు కావాలి నాకు ఇట్లాంటి వ్యక్తి కావాలి. ఇట్లాంటి వ్యక్తి కావాలి. ఆ ప్లేస్ లో ఉండాల్సింది మనిషి కాదు, ఆ ప్లేస్ లో ఉండాల్సింది జంతువు. నేను హ్యూమన్ సాక్రిఫైస్ ని కోరుకునేవాడిని కాదు. నాకు అది ఇష్టం లేదు. ఎందుకనంటే మీ పక్కన ఉన్న వాళ్ళందరూ అట్లే చేస్తున్నారు. నువ్వు కూడా నన్ను హ్యూమన్ సాక్రిఫైస్ ఈ కావాలి దేవుడికి అని అనుకుంటున్నావు. నో నో నో, ఐ డోంట్ వాంట్ దట్ అని పక్కనే ఒక కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంచుతాడుగా. యా. Yes, Anu. థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ వ్యక్తితో తన గురించి ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడు? ఈరోజు నేను చెప్పే సజెషన్, ఎప్పుడైనా మనం బైబిల్ చదివేటప్పుడు దేవుడు తన గురించి నీతో ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడో యు లిజన్ దట్ ఫస్ట్. అది విను నువ్వు. తర్వాత నీకు కావాల్సినవన్నీ తర్వాత ఆలోచన చేద్దాం. యు లిజన్ దట్ ఫస్ట్. తన గురించి ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడు? తన గురించి ఏదైనా కొత్త విషయం అర్థం చేసుకోవాలనుకుంటున్నాడా? వి హ్యావ్ టు థింక్. పదే 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 అర్థం చేసుకోవడానికి మనం 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 మనకు మనకు కసి ఉండాలి, మనకు ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు తృష్ణ ఉండాలి. యా. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే ప్రధానంగా దేవుడు ఒక్కడే అనే సత్యం మీకు కనబడిద్ది. ఓకే. అది బలంగా కనబడుతుంది ఓల్డ్ టెస్ట్మెంట్ లో, దేవుడు ఒక్కడే అన్న విషయం. దీనివల్ల అంటే ఈ విషయం ఏమైతే ఉందో దేవుడు ఒక్కడే అన్న విషయం, దీనివల్ల ఇజ్రాయెలైట్స్ ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేలు ప్రజలు వారి చుట్టూ ఉన్న అనేక దేవతల ఆరాధన, పాలిథీజం. ఓకే. పాలిథీజం నుండి ఇజ్రాయెలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షింపబడ్డారుగా. మీరు న్యూ టెస్టిమెంట్ లో చూస్తే అదే ఒక్క దేవుడు ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏమైతే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అని చెప్పబడిందో అదే ఒక్క దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా నిత్య కాలం నుండి ఉన్నాడు అన్నది చాలా స్పెసిఫిక్ గా న్యూ టెస్టిమెంట్ చెప్తుంది. ఇది 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 మనం ఆలోచన చేయాలి. మీరు బాగా గమనిస్తే అదే నేను చెప్పమను, ఒక్కొక్క టెక్స్ట్ లో ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు, ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. మెల్లమెల్లగా తన గురించి ఇంకా డెప్త్ గా తన గురించి ప్రకటన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా కంపారేటివ్ టెక్స్ట్ రీడింగ్ చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఏజెస్ ఉన్న డిఫరెంట్ అంటే టైం పీరియడ్ కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
నోవాహ్. ఓకే, నోవాహుని తీసుకోండి. తర్వాత నోవా తర్వాత వచ్చిన అబ్రహాం తీసుకోండి. ఓకే. ఓకే, ఈ ఈ ఇద్దరు వ్యక్తులను తీసుకొని నోవాహుతో దేవుడు ఎట్లా మాట్లాడాడు, దేవుడు తనను తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆలోచన చేయండి. తర్వాత అబ్రహాంతో ఏమైనా డెప్త్ పెంచాడా, అబ్రహాంతో ఇంకొక రకంగా ఏమన్నా మాట్లాడా, నోవాహుతో ఒక పాయింట్ చెప్తే అబ్రహాంతో ఏమన్నా 2-3 పాయింట్స్ చెప్పాడా? యూ థింక్ దట్. అండ్ నా ఆఫ్టర్ 2500 ఇయర్స్ తర్వాత ఇప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడు? అప్పుడు అంటే నోవాహుతో మాట్లాడిన దానికన్నా ఇంకా తక్కువ స్థాయిలో మాట్లాడతారా? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పాలి. ఆ, No, నో అన్నా. కానీ no, no. కానీ మన మన దురదృష్టకరం ఏంటి అని అంటే అసలు నోవాహుతో కన్నా ఇంకా నీచంగా దేవుడు నాతో మాట్లాడుతాడు. అసలు నోవాహుతో మాట్లాడింది కూడా మనకు అర్థం కాదు. ఎంత దూరంగా ఉన్నాం మనం టెక్స్ట్ కి. ఇది కొంచెం సీరియస్ గా మనం ఆలోచన చేయాలి. అందుకే ఆ అంటే పాత నిబంధన అండ్ క్రొత్త నిబంధన ఈ రెండు కవనెంట్స్ మధ్య, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్స్ మధ్య విరోధం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒకవేళ న్యూ టెస్ట్మెంట్ అర్థం చేసుకోవాలనుకుంటున్నావా, న్యూ టెస్ట్మెంట్ చదివిన తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ చదువు. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతే చదివావా, న్యూ టెస్ట్మెంట్ చదువు అంతే. అది వేరు, ఇది వేరు. అది పాత నిబంధన, అది అది వేరు, ఇది కొత్త నిబంధన, ఇది స్పెషల్, ఇది ఒకటే చాలా ఇంపార్టెంట్ మనకి అని దయచేసి అనకండి. యా, ఇంకో మాటలో చెప్పాలంటే ఆ కొత్త నిబంధన అన్నది పాత నిబంధనలో ఆ అంటే విత్తిన, అంటే విత్తనం విత్తుతాం కదా మనం, విత్తిన ఆ రూపంలో ఉన్న సత్యం అది. ఓకే, అది అదేంటి అని అంటే పాత నిబంధన అనే అగ్రికల్చర్ ల్యాండ్ లో సత్యం అనేది విత్తబడింది. అది పెరిగి పెద్దయి వికసించి పువ్వులాగా తయారైంది. అదే న్యూ టెస్ట్మెంట్. యా, కానీ మన దురదృష్టకరం ఏంటంటే మనం ఓన్లీ పువ్వు గురించి ఆలోచన చేస్తాం కానీ కింద ఉన్న గ్రౌండ్ గురించి మనం ఆలోచన చేయం. యా, వీ హ్యావ్ టు థింక్ దట్. అండ్ నెక్స్ట్ స్లైడ్ మనం ఒకవేళ ఆలోచన చేస్తే ద వన్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 4వ వచనంలో హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈస్ వన్. తెలుగులో చదవండి ఒకసారి, తెలుగులో చెప్తారా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా తనను తాను అంటే ఇంకా చెప్పుకోకముందు, ఇంకా ప్రకటన చేసుకోకముందు బైబిల్లో ఒక గొప్ప సత్యాన్ని ఆయన స్థాపించాడు అన్నమాట. ఓకే, ఏంటి అని అంటే దేవుడు ఒక్కడే అని చెప్పాడు. అది దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఈ సత్యం ఏమైతే ఉందో, ఈ సత్యం, ఓకే, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ జివిష్ ఫెయిత్. ఇజ్రాయేల్ విశ్వాసానికి పునాది ఏంటి అని అంటే ఇదే. ఓకే, ఈ పదం, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. షేమా, షేమా అనే పదాన్ని వాడారు హీబ్రూలో, షేమా. ఓకే, యూదులు, ముఖ్యంగా యూదులు దీన్ని షేమా షేమా అంటారు యూదులు. ఇక్కడ ఉపయోగించబడిన హిబ్రూ పదం, ఓకే, హిబ్రూ పదం ఏఖాద్. ఏఖాద్, హిబ్రూ పదం ఏఖాద్ అని వాడబడింది ఇక్కడ అద్వితీయుడైన అనే పదానికి, ఏఖాద్. ఓకే, మీరు ఏఖాద్ అని అంటే మామూలుగా ఇది ఇది ఒక న్యూమరికల్, ఇది అంటే మ్యాథ్స్ కు సంబంధించిన పదం అని ఆలోచన మనం చేయకూడదు, నిజంగా ఆలోచన చేయకూడదు. ఓకే, ఎందుకు అని అంటే ఇది న్యూమరికల్ సింగులారిటీ కాదు. ఇది ఏంటంటే ఇట్ డినోట్స్, ఇది ఏంటంటే కాంపౌండ్ యూనిటీని
చెప్తుంది. ఏకత్వంలో సమగ్రత, లేకపోతే ఇంకొక పదం వాడాలి, సమైక్యత. ఓకే, సమైక్యత అనే భావాన్ని ఇది వ్యక్తపరుస్తుంది అనమాట ఎఖాద్ అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్లస్టర్ ఆఫ్ గ్రేప్స్ అని అంటే ఒక ద్రాక్ష గుత్తి. ఓకే, అనేక ద్రాక్ష అంటే పళ్ళతో కూడిన ఒక గుత్తి, ద్రాక్ష గుత్తి అంటారు కదా దాన్ని. లేకపోతే వన్ నేషన్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ పీపుల్ అంటే ఒక జాతి అని అంటాం కదా మనం, ఒక జాతి అంటే అంటే అనేక వ్యక్తులు ఉన్నారు, అనేక వ్యక్తులతో కూడిన సమాజం అని అర్థం కదా వన్ నేషన్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనించారా, బైబిల్లో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ బికమ్ ఇన్ వన్ ఫ్లెష్ అని ఉంటుంది. వీరిద్దరు ఏక శరీరం అవుతారు. గుర్తొస్తుందా? కూడా కాదు. అందుకే బైబిల్లో ఒకటి అనే పదం ఏమైతే ఉందో ఇది ఇది అంతర్గత వైవిధ్యం ఏమైతే ఉందో దాన్ని తప్పనిసరిగా నిరాకరించదు. ఓకే, అంతర్గతంగా ఉన్న వైవిధ్యం దాన్ని ఇది నిరాకరించదు. ఒకటి అనే పదం ఎకాద్. అందుకే స్కాలర్లీగా ఒకవేళ మనం ఆలోచన చేస్తే స్కాలర్లీగా, ఓకే, తాత్వికంగా లేకపోతే శాస్త్రీయంగా మీరు ఆలోచన చేస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఏంటి ఆ పదం అనండి, ఏకాద్ అనే పదం ఒకటే త్రిత్వాన్ని నిరూపించదు. ఓకే, ఆ పదం ఒకటే మొత్తం త్రిత్వాన్ని డిఫైన్ చేయలేదు, కానీ అది త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం కూడా కాదు అది. ఓకే, అంటే అర్థం ఏంటి, త్రిత్వ సిద్ధాంతం ఏకాద్ అనే ఒక్క పదంపై ఆధారపడదు అని అర్థం. ఆ పదం ఏకాద్ అంటే ఇంకా త్రిత్వమే అన్నట్టుగా నో 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 అలా కాదు. కానీ ఈ ఏకాద్ అనే పదం ఏమైతే ఉందో, ఈ ఏకాద్ అనే పదం బైబిల్లో సంపూర్ణంగా బయలుపడిన త్రిత్వ ప్రకటనతో అంటే ఈక్వల్ అన్నమాట. ఫస్టే దేవుడు అంతా చెప్పుకోలేదు, ఆయన ఏకాద్ షేమాతో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత తనకు ఎవరైతే విధేయత చూపిస్తా ఉన్నారో వాళ్ళతో క్రమక్రమంగా ఆయన ఏం చేశాడు అని అంటే డెప్త్ పెంచుకుంటూ వెళ్ళాడు, ప్రకటన చేసుకుంటూ తన గురించి తాను. అర్థమైంది అందరికి? యు గాట్ మై పాయింట్? ఆర్ యు దేర్? Yes, yes, ఉన్నారా? Anand. యా యా లాస్ట్ 2 minutes. ఇక్కడ చూడండి, ట్రినిటేరియన్ హింట్స్ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ట్రినిటేరియన్ హింట్స్ గురించి ఈరోజు ఏమైనా క్లాస్లో నుంచి మనం తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా, నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తే దేర్ ఆర్ సమ్ పాయింట్స్. ఏంటి అని అంటే, పాత నిబంధన దేవుని సంపూర్ణ ఏకత్వాన్ని స్థాపిస్తుంది. అదే ఫౌండేషన్ పై, పునాదిపై కొత్త నిబంధన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే త్రియేక స్వరూపాన్ని మరింత క్లియర్గా ప్రకటిస్తుంది, స్పష్టంగా ప్రకటిస్తుంది. ఓకే, this is the class for today, right? And if anybody have any doubts, you can definitely ask.